మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కానీ మంటపాలన్నిటి మీద మా నాన్న పేరే. ప్రజావసరాల సంక్షేమ పదాలను అందించడంలో ఉద్యోగులది ప్రధాన బాధ్యత. అందులో రెవెన్యూ శాఖకి కీలక పాత్ర. అలాంటి రెవెన్యూ శాఖలో అడిషనల్ కలెక్టర్గా గురుతర బాధ్యత వహిస్తూ పరిపాలనా దక్షత గల వ్యక్తిత్వంతో ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి డాక్టర్ సంధ్యారాణి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ పరిచయం చేసే భాగ్యం నాకు లభించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. గ్రూప్ 2A ద్వారా డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కాబడి ఎంఆర్ఓగా 1990-95లో కరీంనగర్లోను, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోను, ఆర్డీఓగా కరీంనగర్లోను, డిఆర్ఓగా మెడ్చల్ వికారాబాద్లోను, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్గా ఆదిలాబాద్, హన్మకొండ, వరంగల్లో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా గురుతరమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పరిపాలనా దక్షత గల అధికారిని మన సంధ్యారాణి గారు. ప్రెసిడెంట్ అర్చక సమాఖ్య గారు, అదేవిధంగా బండా రామప్రసాదరావు గారు, అదేవిధంగా రామేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, ధర్మేంద్రరావు గారు, రవీందర్ గారు, మనోహర్రావు గారు, దినకర్ గారు, రవీంద్రరావు గారు, వీరందరికీ కూడా వేదికగా చేసిన ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్సమాంజలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ అబోబా చేసినటువంటి కృషి అదే మనకు వేరియస్ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్లకు ఒక లింక్ ఏర్పడేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. ఆమె మాట్లాడినందుకు నాకు తెలుసు అడ్మినిస్ట్రేటివ్గా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ జాగ్రత్తతో అన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడేందుకు మీకు మరోసారి అభినందనలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కొద్దిగా అత్యవసర పని మీద కరీంనగర్ పోవాల్సి ఉన్నది. దాని కొరకు కొన్ని నిమిషాల అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొత్తపల్లి శ్రీనివాసరావు గారిని కోరడం జరిగింది. సభాధ్యక్షులు ముత్తూరు మనోహరరావు గారు, వేదికను అలంకరించినటువంటి వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి గారు, వదిలాలు గణేష్ గారు, జగన్మోహన్ శర్మ గారు, మోత్కూరు రామ్ గారు, ఉదయమణి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మా అన్న వద్దల సతీష్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారే శర్మ గారు, వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి బ్రాహ్మణ బంధువులకు, బ్రాహ్మణులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత పెద్ద సమావేశం ఈ మధ్య కాలంలో రాముగారు నిర్వహించిన తర్వాత అది మా పనిలో మోసుకున్నామని తర్వాత మోసుకున్న మనోహరరావు గారు ఎత్తైన అభవ కార్యక్రమాలు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు వర్తిస్తూ సమాజంలో పేరు పొందినటువంటి వ్యక్తులందరికీ కూడా పురస్కారాలు అందిస్తున్న సందర్భం లోపల వారికి అదేవిధంగా ప్రప్రదంగా మన భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు విగ్రహాన్ని ప్రప్రదంగా వారు ఆవిష్కరింపజేసినటువంటి గొప్ప వ్యక్తి మనోహరరావు గారు. తర్వాతనే అత్యంత కార్యక్రమం లోపల మనకు హన్మకొండ కూడలో పివి నరసింహరావు విగ్రహం వచ్చింది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో బ్రాహ్మణ ఏకత్వం అనే విధానం కాకుండా బ్రాహ్మణ ఏకత్వం అనే కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత మనందరూ పోయినది. అందుకోసమే ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రూపాయలు ఎంగేజ్ చేస్తుంది విమర్శించుకునే అందరూ దయచేస్తే ఏదైనా సాక్షిదాయకం జరుగుతుంది. లేకపోతే సమాజంలో అయిపోతుంది. ఏదో ప్రసాదం అంటారని వాడు లేకుండా పట్టిస్తుంది. అయినా లేక
లేకపోతే అట్లా గాలి ఒక్కొక్కటి అర్థం పడదు ఎక్కడో ఉంటుంది. అప్పుడు మనం ఏదో ఒకటి తగ్గించుకొని అందులో చాలా లోపాలు ఉన్నాయి. ఎంత ఏమవుతుంది ఉన్నాయి కానీ వాటిని మనం లోపాలు చెందుకోకుండా విమర్శన చేసుకోకుండా అది ఇంకా చాలా ముఖ్యం. అందుకోసం పాఠశాల అంటూ నేను సమర్పించుకుంటాను. ఏం చేసిన ఒక వినూత్నమైన కార్యక్రమంగా నిర్వహిస్తారు. వారు అబోబా కానీ, అగస్త్య బ్రాహ్మణ సంఘం కానీ, భీమవరం బ్రాహ్మణ సంఘం కానీ, లేదు ఏ లైన్స్ కానీ వారు ఏదైనా పట్టుకుంటే దాన్ని ఒక పట్టుబట్టిన విక్రమాలకు లెక్క దాని ఆశయంలో చూడడం వదిలిపెట్టడం. కానీ ఈ రోజులు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా వివిఎన్ శాస్త్రి గారు ఇంతమంది బ్రాహ్మణి వేదికకి రావడం ఇంత పెద్ద హాదించింది. కానీ మన లోపల ఒక లోపం ఉంది. మనం పిలిస్తేనే పోతాం, ఈ లోపల మనం ఎందుకు పోతాం అనే లోపం ఉంది. ఈ లోపాన్ని కొంచెం పక్కన పెట్టి బ్రాహ్మణులతో ఏడ కార్యక్రమం చేసినా మనం వెళ్ళాలనే సంకల్పం ఉంటే మనం సక్సెస్ అవుతాం. అది కొంచెం గమనించవలసి జరుగుతున్నాం. కానీ మన దౌర్భాగ్యం ఎట్లుండదంటే మన ఊళ్ళగా ఒక మీటింగ్ పెట్టాలి, పక్క పుట్టి ఇంకొక మీటింగ్ మన పక్క పుట్టి ఇంకోటి పెడతారు. ఇది మన దౌర్భాగ్యం. ఇవాళ అబోపాన్ని పెట్టగానే ఇంకోటి గోపాన్ని పెడుతుంది, ఒకరు బ్రహ్మగర్జన పెట్టగానే ఇంకోటి సింహగర్జన పెడుతుంది. ఆల్ బ్రాహ్మణ్ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ డిసెంబర్ 10 సంవత్సరాల కార్యక్రమంలో కూడా ముఖ్య అధ్యక్షుడిగా వహిస్తున్న కోట్లూరు మనోహర్ గారికి, అదేవిధంగా డాక్టర్ పాలకుర్తి కేసీఆర్ గారికి, చిట్టంపల్లి రవీంద్ర గారికి, అదేవిధంగా ఈరోజు చీఫ్ గెస్ట్ యొక్క మనందరికీ వచ్చిన గౌరవనీయులు డాక్టర్ జి సంధ్యారాయణ గారు, అశోక్ వరంగల్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎన్నో కార్యక్రమాలను కూడా తప్పకుండా ఈ బ్రాహ్మణ సంఘంలో కూడా పార్టిసిపేట్ చేసి నా వంతు కృషి చేయాలని చెప్పి వచ్చిన పెద్దలు శ్రీ బంగారయ్య శర్మ గారికి, అదేవిధంగా వివిఎన్ శాస్త్రి గారు ఈ ప్రోగ్రాం ఉందని చెప్పగానే వెంటనే స్పందించి ఈ హాల్ మనకు సహకరించిన పెద్దలకు, అదేవిధంగా గౌరవ డాక్టర్ ఐక్యరాజు రవీంద్ర గారికి, జగన్మోహన్ శర్మ గారికి, అదేవిధంగా మోత్కుల రామేశ్వరరావు గారికి, అదేవిధంగా గంగు ఉపేంద్ర శర్మ గారికి, బండారు రామప్రసాద్ గారు, వారు కర్ణాటక గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటే నేను కూడా చాలా మీటింగ్స్ కూడా వార్త అటెండ్ చేయడం ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత కూడా అటెండ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒకరోజు రంజాన్లో కూడా వారు కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రత్యేకంగా రావడం జరిగేది. అదేవిధంగా డాక్టర్ ఏ ప్రసాద్ శర్మ గారు, అదేవిధంగా మా అన్న వజ్రాజ్ గణేష్ అన్న గారికి, అదేవిధంగా మా ప్రొఫెసర్ గారు కుటుంబ సీతారామయ్య గారు, వైస్ ఛాన్సలర్ గారికి, ఇప్పుడు విచ్చేసిన చాలా మంది ప్రముఖులకు, పెద్దలకు, నాకన్నా వయసులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు బ్రాహ్మణ సమాజం గురించి, బ్రాహ్మణ సమాజం జరుగుతున్న విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చాలా మంది మాట్లాడుతుంది. ప్రత్యేకంగా మేడం గారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే నేను చాలా కార్యక్రమాలు, చాలా విషయాల్లో కూడా నేను వెళ్తుంటే కలుసుకుంటుంది. ఎక్కడ పోయినా కానీ 2 రకాలు ఉంటాయి. అభివృద్ధి చేస్తేనేమో ఒకటే అభివృద్ధి, ఒకటే ఇవాళ ఈబీసీ బిల్సీ ఇంతకుముందు మాట్లాడుతుంది ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లారిటీగా మేడం కూడా సబ్జెక్ట్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రదర్శనలో కూడా సబ్జెక్ట్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూసీ అనేది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ప్రత్యేకంగా 10% రిజర్వేషన్లో కూడా దీంట్లో ఎక్కువ మంది చదివేది 2 కులాలు ఎక్కువ మంది, ఒకటి బ్రాహ్మణులు, రెండోది వైశ్యులు. వీళ్ళకి చాలా లాభం పడుతుంది ముఖ్యంగా. ఎందుకంటే చాలా మంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో మన వాళ్ళు ఉంటున్నారు. దాంట్లో ఇది మంచి అడ్వాంటేజ్ యొక్క ఎడ్యుకేషన్లో కూడా చాలా అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. కూడా తప్పకుండా మనం దాంట్లో ఎటువంటి తెలుసుకున్నా కానీ మనందరం ముందుకుండి అది గొప్పగా మనం తీసుకొని తప్పకుండా రిజర్వేషన్ ఉండాలి అని కూడా కూడగలతో మనందరం కూడా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ సబ్జెక్ట్ వేసుకోవడానికి ఇంకో సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాం. మనందరం తరఫున అబోబా తరఫున మన ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి మనోహర్ గారి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి గురించి చెప్పాలంటే నాకు ఇచ్చినటువంటి 1 నిమిషాలు సరిపోదు. చాలా ఘనమైన వ్యక్తి వారు. ఈ మాటలను మాట్లాడినందుకు దాని వెంట ఒక చిన్న అర్థం. మన జీవితంలో ఏ పని చేసినా సాధారణంగా మనం సమాజానికి కేటాయించేటువంటి లైఫ్ టైం 20% ఎక్కువ.
వారు 90% జీవితం సమాజాన్ని అంకితం చేసినటువంటి వారు సువర్ణ భారతి అనేటువంటి పేరుతో గోశాల నడుపుతున్నారు చాలా సంవత్సరాల నుంచి. అయితే ఒక్క గోశాల కాకుండా ప్రతి జిల్లాలో ఒక గోశాల ఉద్ధరించాలనేటువంటి లక్ష్యంతో చాలా ఉన్నతమైన లక్ష్యం, అది చాలా విశేషమైనటువంటి లక్ష్యం. ఎందుకంటే జిల్లాకి గోశాలను చేసేటువంటి శక్తి అందరికీ ఉండదు, ఆ ఆలోచన రావడమే గొప్ప విషయం. అట్లాంటిది ఈ సువర్ణ భారతి అనేటువంటి గోశాల నామకరణం చేసిన వారి సాక్షాత్ జగద్గురు భారతీ తీర్థ స్వామి వారి పేరు ఆవిర్భవించినటువంటి గోశాల సువర్ణ భారతి. అంటే సాక్షాత్తు జగద్గురు భారతీ తీర్థ స్వామి వారి 50వ సన్యాస దీక్ష సందర్భంగా 50 సంవత్సర సన్యాసాశ్రమ శ్రీకారం పూర్తయిన సందర్భంగా నిర్వహించినటువంటి నామకరమైన సువర్ణ భారతి గోశాల. ప్రస్తుతం హైదరాబాద్లో 3 గోశాలను రన్ చేస్తున్నారు. త్వరలో ప్రారంభమవుతుంది. వరంగల్లో అతి త్వరలో ప్రారంభం చేసేటువంటి సందర్భం ఒక 3 నెలల కింద సంకల్పించారు. తర్వాత కరీంనగర్లో ప్లాన్ చేస్తున్నారు. నాయకంపల్లి అని తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. అక్కడ చాలా దీనికంటే ముందు పురాతనమైనది, అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి సంస్థ. హైదరాబాద్లో అల్కాపూర్లో ఉంది. తర్వాత బైరామలో కూడా ఫ్లైఓవర్ దగ్గర సువర్ణ భారతి గోశాల ఉంది. ఇది ప్రస్తుతం దీంతో పాటుగా వారు చేసినటువంటి కార్యక్రమాలు విశేషం. ఆ గోశాలలో 30 రోజుల్లో 25 రోజుల వరకు ఏదో ఒక వైదిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, ఎందరో మహానుభావులు వాళ్ళందరినీ ఆహ్వానించుకోవడం వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి నెల 2 సార్లు చండీ హోమం చేస్తారు వారు, పౌర్ణమికి తర్వాత అష్టమి. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది సాధారణంగా అక్కడ సాధ్యమయ్యేటువంటి కాదు. వారు ఏ శాస్త్రం చెప్పినా, ఎక్కడ ప్రవచనం చెప్పినా దానికి సైంటిఫిక్ రీజన్స్ చెప్పడం వారికి అలవాటు. అందుకోసమే వారికి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఇచ్చారు. తర్వాత సాక్షాత్తు సుర్గేటి స్వామివారి శిష్యులుగా వారు వీరికి భారతీ తీర్థ పురస్కారం ఇచ్చి వారిని సన్మానించారు, అనుగ్రహించారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మన వరంగల్కి ఆహ్వానించుకోవడం, ఇట్లా ఆధ్యాత్మిక చింతనలో మనకి ఈరోజు అవకాశం బాగా మా అబోబా తరఫున, వరంగల్ గ్రామ, వరంగల్ పట్టణ తరఫున, భద్రగారి భక్తులందరి తరఫున మీ అందరికీ చాలా స్వాగతం. కొంచెం ఆలోచన చరిత్రని భావిస్తూ మీ ప్రసంగాన్ని గట్టిగా చెప్పండి. విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థాశ్రయే విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. అందరూ చెప్పండమ్మా. అవిద్యారణ్య కాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భజే. ముందు అబోపా అనేటువంటి సంస్థని స్థాపించినటువంటి విశ్వనాథ శాస్త్రి గారిని తలుచుకుంటూ అత్యంత మనోహరంగా వారు తీసుకున్నటువంటి ఆశయాలను అంతటి 10 రెట్లు పెంచుతూ ఎక్కడో గోముకుల చుక్కతోటి మొదలయ్యే దాన్ని గంగా సముద్రంలో కలిసే దగ్గర విస్తారం చేసినటువంటి మనోహర్ రావు గారిని, వారికి అనేకమైనటువంటి ఆశీస్సులు, కృతజ్ఞతలు రెండో తెలియపరుస్తూ గట్టిగా అందరి కర్తాలలో కార్యక్రమం స్థాపించడం ఎవరైనా చేస్తారు, ఆ లక్ష్యాన్ని ముందరికి తీసుకెళ్లే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు తెలియపరుస్తూ మా మంత్రని ఆడపడుచైనటువంటి మనందరికీ సుపరిచితమై ఈ తెలంగాణలో రెవెన్యూకి సంబంధించిన అనేక శాఖల్లో వారి యొక్క విశేషమైన కృషిని, వారి యొక్క నిబద్ధతని చూపించినటువంటి
సంధ్యారాణి గారు అడిషనల్ కలెక్టర్గా గట్టిగా ఒకసారి కరతాల ధర్మతో స్త్రీమూర్తి ఉంటేనే బలం అని, స్త్రీ లేకపోతే బలం అని గట్టిగా ఒకసారి ఏర్పాటు చేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున మళ్ళీ పేరుపై అస్పష్టం అవుతుందేమో అని భావిస్తూ ఈ వేదిక మీద ఉన్న ఈ ఇంట్లో ఉన్నటువంటి మనందరికీ మూల ఋషులైన ఆ ఋషులందరికీ సాష్టాంగ ప్రణామం చేస్తూ నా వాటికి విరామాన్ని ఇస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి పుస్తకం, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, మనము ఎట్లా ఉండాలి అనేటువంటి